ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ వీసీ ప్రసాద్ రెడ్డికి జైలు శిక్ష పడింది. కోర్టు ధిక్కరణ కేసులో ఆయనకు నెల రోజుల సాధారణ జైలు శిక్ష అలాగే 2000 జరిమానాను హైకోర్టు విధించింది. కోర్టు ఉత్తర్వులంటే ప్రసాద్ రెడ్డికి లెక్కలేదని పేర్కొంది. న్యాయస్థానం ఆదేశాలను వరుసగా ఉల్లంఘించారని వెల్లడించింది. ఇలాంటి వ్యక్తిపై కనికరం చూపితే న్యాయ వ్యవస్థకు నష్టమని ఘాటుగా వ్యాఖ్యానించింది. సో బేసిక్లీ ఏం జరిగిందంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ నూకన్నదొరను విధుల నుంచి తొలగిస్తూ ఏయువిసి 2022 నవంబర్ 18న ఉత్తర్వులు ఇచ్చారు. విధుల నుంచి తొలగించడాన్ని సవాలు చేస్తూ నూకన్నదొర 2023లో హైకోర్టులో పిటిషన్ వేశారు. 2023 మార్చి 7న విచారణ జరిపిన న్యాయమూర్తి అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పిటిషనర్ ను కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో అప్పటి వీసీ ప్రసాద్ రెడ్డిపై నూకన్నదొర హైకోర్టులో కోర్టు ధిక్కరణ కేసు దాఖలు చేశారు. ఇటీవల ఇరువైపుల వాదనలు విన్న న్యాయమూర్తి ఉద్దేశపూర్వకంగానే ప్రసాద్ రెడ్డి కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదని తేల్చి చెప్పారు. ఒక్కసారి కోర్టు ఉత్తర్వులు ఇచ్చాక దానిని యథాతథంగా అమలు చేయడమే అధికారుల విధి అని న్యాయమూర్తి తీర్పులో స్పష్టం చేశారు. సో అప్పీల్ దాఖలు చేసుకునేందుకు వీలుగా తీర్పు అమలును సస్పెండ్ చేయాలని ప్రసాద్ రెడ్డి తరఫున న్యాయవాది కోరారు. అందుకు న్యాయమూర్తి సానుకూలంగా స్పందించి 6 వారాలు సస్పెండ్ చేశారు. అప్పీల్ దాఖలు చేయకపోయినా స్టే రాకపోయినా ఈ నెల 22న హైకోర్టు రిజిస్ట్రార్ వద్ద లొంగిపోవాలని ప్రసాద్ రెడ్డిని ఆదేశించారు. మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, గుడ్ మార్నింగ్ శివాని. ఏదైతే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి యూనివర్సిటీలో ఇటీవల కాలంలో వివాదాస్పద వైస్ ఛాన్సలర్ గా ప్రచారం జరిగినటువంటి మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి మీద జైలు శిక్ష అయితే పడింది. హైకోర్టులో ఒక కేసుకు సంబంధించి కూడా కోర్టు ధిక్కరణ కేసులో 1 నెల రోజులు సాధారణ జైలుతో పాటు 2000 రూపాయల జరిమానా కూడా విధిస్తూ హైకోర్టు న్యాయమూర్తి అయితే తీర్పు వెలువరించడం జరిగింది. 2022లో ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ నూకన్నదొరను అయితే విధుల నుంచి అక్రమంగా తొలగించడంతో ఆ సమయంలో ఆయన అయితే నూకన్నదొర హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. దాని మీద తిరిగి నూకన్నదొరని అసిస్టెంట్ ప్రొఫెసర్ గా కొనసాగించాలంటూ కూడా మధ్యంతర ఉత్తర్వులు అయితే హైకోర్టు ఇచ్చింది. కానీ ఆ వీసీ అప్పుడు వీసీగా ఉన్నటువంటి ప్రసాద్ రెడ్డి ఆ ఉత్తర్వులను అయితే అమలు చేయకపోవడంతో తిరిగి మళ్ళీ నూకన్నదొర హైకోర్టును ఆశ్రయించి కోర్టు ధిక్కరణ కేసు కూడా వేయడం జరిగింది. దాని మీద విచారణ చేసినటువంటి న్యాయమూర్తి అయితే ఇందులో వీసీ ప్రసాద్ రెడ్డిని దోషిగా తేల్చుతూ 4 రోజుల జైలు శిక్ష 2000 రూపాయల జరిమానా కూడా విధించడం జరిగింది. అయితే ఈ శిక్ష అమలుకైతే 6 వారాల గడువు కూడా ఇవ్వడం జరిగింది. ఈలోగా అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఇస్తూ కూడా ప్రసాద్ రెడ్డికి అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే ప్రతిష్టాత్మకమైనటువంటి ఆంధ్ర యూనివర్సిటీలో గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వీసీగా పనిచేసినటువంటి ప్రసాద్ రెడ్డి పూర్తిగా వివాదాస్పదంగా నడిచిందని చెప్పుకోవాలి. ముందులో ప్రధానంగా చూసుకుంటే ఏయూలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఒకప్పుడు పెద్ద వివాదంగా మారింది. దాంతో పాటు ఈ విద్యార్థులందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు వినియోగించారని, అదేవిధంగా తనకు నచ్చినటువంటి ఉద్యోగుల్ని అర్హత లేకపోయినా కూడా ఉన్నత ఉద్యోగులుగా ప్రమోషన్లు కల్పించారని పలు ఆరోపణలు అయితే వినిపించే ఈ నేపథ్యంలో వీసీని కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీసీని కూడా తొలగించడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే కోర్టు ధిక్కరణ కేసులో ప్రసాద్ రెడ్డి కోర్టు ఆగ్రహానికి గురవడంతో మళ్ళీ ఆయన వివాదాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏయూలో పనిచేసినటువంటి వైస్ ఛాన్సలర్ అత్యంత గౌరవప్రదమైనట్టు ఉన్నత ఉద్యోగిగా ఉండి ఇటువంటి అక్రమాలకి పాల్పడడం, విమర్శలు ఎదుర్కోవడం కూడా ఏయూ చరిత్రలో ఇదొక మాయన మచ్చగా ఉంటుందని చెప్పి విద్యార్థి సంఘాలు, కొన్ని రాజకీయ పార్టీలు కూడా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో తాజాగా అసిస్టెంట్ ప్రొఫెసర్ నూకన్నదొరకు న్యాయం చేస్తూ కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పునైతే పలువురు హర్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.